హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ టాపిక్ మీద మాట్లాడుకుందాం. మానవ చరిత్రలో అత్యంత ప్రమాదకరమైన జ్ఞానం 2000 సంవత్సరాలకు పైగా కేవలం 9 మంది చేత రక్షించబడుతుందంటే మీరు నమ్ముతారా? ఇది నిజమా లేక కథ? పదండి చూద్దాం. రక్తపాతంతో నిండిన కళింగ యుద్ధం తర్వాత చక్రవర్తి అశోకుడు హింసను విడిచిపెట్టడం మాత్రమే కాదు, చరిత్రలోనే మాయమైపోయే అత్యంత శక్తివంతమైన ఒక రహస్య సంఘాన్ని ఏర్పాటు చేశాడు. అదే 9 మంది అజ్ఞాత వ్యక్తులు లేదా ద 9 అన్నోన్ మ్యాన్ అని కూడా అంటారు. ఈ సమూహం నాగరికతను నిర్మించగలిగే లేదా పూర్తిగా నాశనం చేయగలిగే జ్ఞానాన్ని కాపాడుతూ తరతరాలుగా నిశ్శబ్దంగా పనిచేసిందని కథనం ఉంది. ఈరోజు వీడియోలో మనం ఇప్పుడు ఎలా, ఎవరు, ఏంటి అని డీటెయిల్గా చూద్దాం. రెడీయా? లెట్స్ స్టార్ట్. ముందుగా ఈ పురాణం ఎక్కడి నుంచి వచ్చిందో చూద్దాం. 9 మంది తెలియని వ్యక్తుల పురాణం మౌర్య సామ్రాజ్యాన్ని పాలించిన అశోక చక్రవర్తికి సంబంధించిన ప్రాచీన భారతీయ జానపద కథల నుంచి ఉద్భవించి ఉంది. 2070 BCE ప్రాంతంలో జరిగిన వినాశకరమైన కళింగ యుద్ధం తర్వాత అశోకుడు హింసని త్యజించి బౌద్ధ మతాన్ని స్వీకరించి ప్రమాదకరమైన జ్ఞానాన్ని దుర్వినియోగం నుంచి కాపాడటానికి ఈ రహస్య సమాజాన్ని ఏర్పాటు చేశాడు. ఈ సమాజం ఉద్దేశం ఏంటి అంటే, అశోకుడు మానవత్వం యొక్క అత్యంత కీలకమైన రహస్యాలను సంరక్షించడానికి మరియు ముందుకు తీసుకెళ్లడానికి 9 మంది తెలివైన మనుషులను ఎంచుకున్నాడు. సాధారణ ప్రజలు వాటిని విధ్వంసం కోసమో ఉపయోగించుకుంటారనే భయం వల్ల ప్రతి సభ్యుడు ఒక ప్రత్యేక పుస్తకాన్ని కాపాడుకునేవాడు. సభ్యులు వారసులు సరిగ్గా 9 మంది వాళ్ళ తర్వాత బాధ్యతవంతంగా తీసుకునేలా ఏర్పాటు చేశారు. అలాగే అది తరతరాలుగా అప్డేట్ అవుతూ కూడా వచ్చింది. ఇప్పుడు ఎవరు ఈ 9 మంది? అసలు వారి గుర్తింపు ఏంటి? పురాణం ప్రకారం క్రీస్తుపూర్వం 270లో అశోక చక్రవర్తి స్థాపించిన రహస్య సమాజం కదా ఇది. కానీ ఆ 9 మంది నిర్దిష్ట గుర్తింపులను మొదటి నుంచి ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారు. అనామక సంరక్షులు అని కూడా వీళ్ళని అంటారు. వీళ్ళని అశోకుడు సైన్స్, తత్వదర్శనం, యుద్ధం లాంటి వైవిధ్య రంగాల నుంచి భారతదేశంలో అత్యంత తెలివైన 9 మంది వ్యక్తులను ఎంచుకుని అధునాతనమైన జ్ఞానాన్ని సంకల్పించి రక్షించడానికి ప్రత్యేక గ్రంథాలలో సమర్పించాడు. రహస్యం నిర్మించడానికి మరియు వారి జ్ఞానం దుర్వినియోగం కాకుండా ఉండాలనే ఉద్దేశంతో వారి పేరు ఎప్పుడూ రికార్డ్ చేయలేదు. బదులుగా వాళ్ళు అనామక సోదర భావంగానే పనిచేశారు. మరణం లేదా వాళ్ళ రిటైర్మెంట్ టైం తర్వాత వారసులకు బాధ్యతలను అప్పగించి ఎప్పుడు 9 మంది ఉండేలా చూసుకునేవారు. ప్రజెంట్ వరల్డ్లో ఒక బిలీవ్ ఉంది. ఏంటంటే, ఆధునిక వ్యక్తులైన ఐసాక్ న్యూటన్, ఆల్బర్ట్ ఐన్స్టీన్ లేదా అబ్దుల్ కలాం లాంటి వ్యక్తుల తర్వాత ఈ సమూహంలో భాగమయ్యారనే కథలను కూడా పుట్టుకొచ్చాయి. కానీ వీటికి ఎటువంటి చరిత్ర ఆధారాలు లేవు కాబట్టి కాల్పనిక కథలుగానే కొట్టివేశారు. టాల్బర్ట్ ముండే రాసిన ద 9 అన్నోన్ మ్యాన్ లాంటి నవెల్స్ ద్వారా వాస్తవం మరియు కాల్పనిక కలిసి ఈ సమూహం యొక్క అనామక రూపం జనాలలో కథలుగా జీవిస్తూ ఉంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఈ పురాణ మూలాలు BCE 3వ శతాబ్దం నుంచి BCE 261 నుంచి 260 మధ్యలో జరిగిన యుద్ధం తర్వాత అశోక పాలనతో జోడించబడ్డాయి. ప్రజెంట్ వరల్డ్లో పాపులర్ అయిన వర్షన్ ఇవి. 270 BCE తర్వాత ఈ సమాజం స్థాపించబడిందని చెబుతుంది. కానీ మనకి తెలిసిన పురాణం వెస్ట్రన్ కంట్రీస్ సాహిత్యంలో టాల్బర్ట్ ముండే 1923లో రాసిన ద 9 అన్నోన్ మ్యాన్ నవెల్ ద్వారా ప్రసిద్ధి పొందింది. దాని తర్వాత 1960లో లోయిస్ పావ్లిస్ మరియు జాకీస్ బర్గర్ రాసిన ద మార్నింగ్ ఆఫ్ ద మెజిషియన్ ద్వారా ఇంకా విస్తీర్ణమైన ఖ్యాతిని పొందింది. ఈ రహస్య సంఘాలు అశోకుడు కళింగను జయించాక ఏర్పడిందని చెబుతారు. కళింగ ప్రాంతం నేటి కోల్కతా మరియు చెన్నై మధ్యలో బెంగాల్ సాగర తీరం దగ్గర ఉన్న తూర్పు భారతదేశంలో ఉంది. ఇప్పుడు ఒడిశా రాష్ట్రం. అశోకుడు తన రాజధాని పాటలిపుత్ర, నేటి పట్నా మరియు బీహార్ నుంచి పాలన చేశాడు. మౌర్య సామ్రాజ్యం ఆఫ్ఘనిస్తాన్ నుంచి బెంగాల్ వరకు విస్తరించి ఉంది. ఈ రహస్య సంఘానికి సంబంధించిన ఒక నిర్దిష్ట స్థిరమైన ప్రదేశం లేకపోవడం వల్ల వారి అనామక స్వభావం అలాగే కొనసాగిందని కూడా చెబుతారు. ఇప్పుడు ఎందుకు సంఘాన్ని ఏర్పాటు చేశాడు అశోకుడు అనేది చూద్దాం. కళింగ యుద్ధం తర్వాత లక్షల మంది పైగా ప్రాణాలు కోల్పోయిన ఆ యుద్ధం అశోకుడిని గొప్పగా మార్చేసింది.
ఆయన తీవ్రమైన పశ్చాత్తాపం పొంది బౌద్ధ ధర్మాన్ని స్వీకరించాడు. ప్రాచీన భారతదేశంలో సంచరించిన తర్వాత ఆధునిక సైంటిఫిక్ టెక్నాలజీ మరియు తాత్విక జ్ఞానం ఉన్న ఈ గ్రంథం దుర్మార్గుల చేతిలో పడితే మహా వినాశానికి దారితీస్తుందని భయపడ్డాడు. అందుకే 9 మంది మహా మేధావులను ఎంచుకుని ఆ జ్ఞానాన్ని రహస్యంగా గ్రంథాల రూపంలో సంచయించడం, పరిరక్షించడం మరియు అభివృద్ధి చేయడం వాళ్ళకి అప్పగించాడు. ఆధునిక ఆయుధాలు లేదా మనసు నియంత్రణ లాంటి విధ్వంసక ఉపయోగాలను జరగకుండా లిమిటేషన్ని పెట్టాడు. శాంతిపూరితమైన జ్ఞానాన్ని ప్రోత్సహించడం కూడా ఉద్దేశం. గొప్ప రాజు నుంచి అహింసవాదిగా మారిన అశోకుడు హింస ద్వారం కాదు, ధర్మద్వారం ద్వారా ప్రజల హృదయాలని గెలవాలని కోరుకున్నాడు. మానవ శ్రేయస్సు కోసం అవసరమైనప్పుడు ఆ జ్ఞానం ఉపయోగించాలని కూడా ఆదేశించాడు. ఇప్పుడు ఆ 9 మంది పని ఏంటో చూద్దాం. 9 అజ్ఞాత వ్యక్తులు తరతరాలుగా అత్యంత రహస్యంతో పనిచేశారు. ప్రతి ఒక్కడు ఒక ప్రత్యేక గ్రంథానికి బాధ్యుడు. ఆ గ్రంథాలు శరీర విజ్ఞానం, గురుత్వాకర్షణం లాంటి వైవిధ్య సైన్స్ రంగాలను కవర్ చేశాయి. వారికి మరణం లేదా రిటైర్డ్ సమయంలో వారసుడిని సిద్ధం చేసి వాళ్ళకి అప్పగిస్తారు. ఎప్పుడు 9 మంది ఉండేలా చూసుకునేవారు. ఇలా 2000 సంవత్సరాలుగా ఈ పరంపరను సాగించారు. రహస్యచారులు సూపర్ స్ట్రిక్ట్ గా ఉండేవారు. పొలిటికల్ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి వారి గుర్తింపులను రహస్యంగానే ఉంచారు. అవసరమైనప్పుడు కొన్ని జ్ఞానాలను కూడా బయటికి విడిచారు. ఉదాహరణకి జూడా లాంటి యుద్ధ కళలు విస్తరణం కన్నా నైతిక సంరక్షణకి ప్రాధాన్యం ఇచ్చారు. సెంట్రల్ ఆఫీస్ అంటే ఒక ఆఫీస్ లాంటివి లేకుండా ఒకరికి ఒకరు దూరంగా ఉండి ప్రపంచంలో జరిగే ఘటనలపై ప్రభావం చూపించారు. వారు నిజంగా ఇన్విజిబుల్ అయ్యారా లేక మన మధ్యలోనే ఉన్నారా? 2000 సంవత్సరాలుగా ఒక ఆధారం లేకుండా కొనసాగిన ఈ కథ ఒక క్వశ్చన్ని మిగిలిస్తుంది. మన ప్రపంచం ఇప్పటికీ కూడా 9 అజ్ఞాత వ్యక్తుల చేతిలో రక్షించబడుతుందా, లేక మనం ఆ జ్ఞానాన్ని ఎదుర్కొనే అంత మెచ్యూరిటీ పొందలేదా? ఈ కథ నిజమైతే మన ప్రపంచం ఇప్పటికీ కూడా వారి దృష్టిలోనే ఉందా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇలాంటి రహస్య కథల కోసం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. బాయ్ ఫ్రెండ్స్.